ఐదో శుక్రవారం, లాస్ట్ శుక్రవారం. అది ఘనంగా చేసిన వ్యక్తి, ఇంత డెవలప్‌మెంట్ చేసిన వ్యక్తి వర్మ గారు. నేను వర్మ గారి క్యాండిడేట్‌ని చెప్తున్నాను. కానీ వర్మ గారి ఆదేశాలతో ఎన్ని చేయించామో, ఎన్ని చేయించామో ఆయన ఆదేశిస్తే పవన్ కళ్యాణ్‌కి ఓట్లేయించాం వేలు మీద. అలాంటి వర్మ గారిని ఒక్క పాసి మాట మాట్లాడాడు పవన్ కళ్యాణ్ ఆళ్ళ అన్నయ్య నాగబాబు. దానికి పిఠాపురం మా అందరికీ కూడా ఇక్కడ దాకా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ అంటే మాకు అభిమానం. అలాంటి తప్పుడు మాటలు అన్నగారిని పెట్టుకుని మాట్లాడొద్దు. ఇక్కడ ఇవాళ ఈ రోజుని ఆ పవన్ కళ్యాణ్ గారు నెగ్గారు అంటే దాని వెనక వర్మ గారిని తీసి పాడొద్దు. ఆయన్ని దగ్గర ఉంచుకునే పవన్ కళ్యాణ్ పరిపాలన చేయాలి. పవన్ కళ్యాణ్ ఎప్పుడు వేసినా ఇక్కడ మేము ఓట్లేస్తాం. కానీ వర్మ గారు మాకు వద్దు అని ఒక మాట అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ నెగ్గలేడమ్మా. ఎలా ఉందండి ఆయన ఆయన పరిపాలన ఇక పేరు పెట్టడానికి ఎవరు సరిపారో. పరిపాలన ఎవరో పేరు పెట్టడానికి సరిపారు. నెంబర్ 1 పరిపాలన జరుగుతుందా, కూటమి ప్రభుత్వం నడుస్తుందా, సూపర్గా ఉంది. ఏది తీసేయడానికి లేదు. కానీ పథకాల గురించి ఏమనుకుంటున్నారు మీరు? నేను ఒక కార్యకర్తను అంటున్నాను కదా, టీడీపీ కార్యకర్తనే. నేనే జనాలకి ఎక్స్ప్లెయిన్ చెప్తే ఎవరికైనా అర్థం అవన వాళ్ళు చెప్తాను. అవన్నీ బాగున్నాయి. కానీ మీరు ఇందాక కదా మరి సూపర్ 6 పథకాల్లో ఆటో వాళ్ళకి ఈ ఫ్రీ బస్ పట్టడం వల్ల అది ఉపయోగకరమైందంటారా? ఆటో వాళ్ళకి కొంత లాస్ వస్తుంది. కానీ లేడీస్ అందరూ కూడా ఎంతో మెచ్చుకుంటున్నారు ఇవాళ సూపర్ 6 పథకం వల్ల. కానీ పిఠాపురాన్ని మాకు ఉప్పాడ పిఠాపురం ఓవర్ బ్రిడ్జ్ ఎన్నో అప్పుడే పెండిందర్ప టైంలోనే వంకాయ టైంలో కూడా పాస్ అయ్యి ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ నెగ్గారు. ఇది ఏంటారు అనుకుంటున్నా, ఇది కూడా లేట్ అవుతుంది. దానికి కారణం తెలుసు. దాని గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అమౌంట్ కూడా 67 కోట్ల రూపాయలు గ్రాంట్ చేసింది. గ్రాంట్ చేస్తే కూడా ఆగిపోయింది. అది కూడా అయిందంటే పిఠాపురం చాలా డెవలప్ అయిపోద్దమ్మా. ఇంకా తిరిగిలేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాను కదా, రేపు పొద్దున్న నియోజకవర్గాలు పెంచినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఉంటారు. దగ్గరలో ఏదో ఇంకో దాంట్లో వర్మ గారు వెళ్తారు. ఎప్పుడు అలా సపోర్ట్ ఉండి అలాగే నడిపితే మాత్రం ఆంధ్రప్రదేశ్ అంతా, మన పిఠాపురమే కాదు, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా బాగుంటుంది నా